ఫ్రెండ్స్, వైసీపీ ఘన విజయం, తీవ్ర సంతోషంలో జగన్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం చేత అటు మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ, జడ్పీటీసీ ఇతరత్ర వాటిని కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఒకవైపు స్థానిక సంస్థలలో కుప్పంలో వైసీపీ పార్టీ ఖాళీ అయింది. అలాగే పొంగనూరులో కూడా వైసీపీ పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళబోతున్నారని ప్రచారం జరుగుతోంది. చిత్తూరు జిల్లా కూడా తెలుగుదేశం పార్టీ వైపుకే వెళ్తోంది. వైజాగ్ కూడా తెలుగుదేశం జనసేన కూటమి వైపుకు వెళ్తోంది. అలా స్థానిక సంస్థలన్నీ కూడా అటువైపుగా కూటమి కైవసం చేసుకుంటున్నటువంటి సమయంలో అలాగే కడప జిల్లాలో కూడా వైసీపీ పార్టీని దెబ్బకొట్టడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తుంది కూటమి. ఇలాంటి సమయంలో మొన్న విజయవాడలో మాత్రం సాధ్యం కావడం లేదు. విజయవాడ స్టాండింగ్ కమిటీకి సంబంధించి జరిగినటువంటి ఎన్నికలలో వైసీపీ పార్టీకి కైవసం చేసుకుంది. అక్కడ కూటమి ప్రయత్నం ఫలించలేదనే విధంగా తెలుస్తోంది. ఇప్పుడు అలాగే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కూడా జరిగాయి. 5కు కూడా వైసీపీ పార్టీ కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది. అక్కడ కూటమి ప్రభుత్వంలోకి చేర్చడానికి చేసినటువంటి ప్రయత్నం ఆశించిన స్థాయిలో కూటమి ప్రభుత్వానికి అందలేదని తెలుస్తోంది. అయితే ఇటీవల 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయిందని, దీంతో వైసీపీ పార్టీ ముందు కనిపించదనే విధంగా కూడా చాలామంది కూటమి నేతలు ఎద్దేవా చేశారు. ఇలాంటి సమయంలోనే అక్కడక్కడ వైసీపీ పార్టీ మళ్ళీ పుంజుకునేలా కూడా కనిపిస్తూ ఉండడంతో అటు వైసీపీ కార్యకర్తల నేతలకు సైతం ఇది మరింత ఉత్సాహాన్ని కలిగించేలా చేస్తుంది. మరి 2029 ఎన్నికల్లో భాగంగా వైసీపీ పార్టీ ఎలాంటి వ్యూహాత్మక ప్రయత్నాలతో ముందుకు వెళ్తుందో చూడాలి. మరి పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం అనే ట్యాగ్తోనే సొంతంగానే ఇమేజ్ను సంపాదించుకునేలా ప్లాన్ చేస్తున్నారు. మరి దీన్ని బట్టి చూస్తే రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.